చలికాలం వస్తే మనం అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటాం. వాటిలో ముఖ్యమైనది జలుబు. చల్లని వాతావరణం, గాలిలో మార్పులు, దట్టమైన మంచు ఇవన్నీ కూడా ముక్కుని మూసుకుపోయేలా చేస్తాయి. జలుబు వల్ల నాసికా మార్గాలు బ్లాక్ అవుతాయి. శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది. అయితే చలికాలంలో ఇలాంటి సమస్యలు ఎదుర్కొనేందుకు కొన్ని ఇంటి చిట్కాలైతే ఉంటాయన్నమాట. తులసి టీ. తులసి మొక్కలో ఉన్న ఔషధ గుణాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తులసి ఆకులతో తయారు చేసినటువంటి టీ తాగడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి. ఇది శరీరంలోకి శక్తిని అందించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప్రతిరోజు తులసి టీ తాగడం చాలా మంచిది. అదేవిధంగా యూకలిప్టస్ ఆయిల్. యూకలిప్టస్ ఆయిల్ కూడా చలికాలంలో జలుబు సమస్యను తగ్గిస్తుంది. ఈ ఆయిల్‌లో ఉండే శక్తివంతమైన గుణాలు ముక్కులో ఉన్నటువంటి అవరోధాలను తొలగిస్తాయి. కొన్ని చుక్కల యూకలిప్టస్ ఆయిల్‌ను కాటన్ మీద వేసి దాని వాసన చూస్తే ముక్కు తెరుచుకుంటుంది. నెక్స్ట్ స్టీమ్ థెరపీ. ఈ థెరపీ చాలా చక్కని పరిష్కారం. దీని ద్వారా జలుబు కారణంగా మూసుకుపోయినటువంటి ముక్కు రంధ్రాలు సులభంగా తెరుచుకుంటాయి. ఒక పాత్రలో నీటిని పూర్తిగా మరిగించి కొన్ని రకాలైన ఔషధ తైలాలతో ఆవిరిని పట్టుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించొచ్చు. అదేవిధంగా అల్లం టీ. అల్లం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఉండే యాంటీవైరల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ముక్కు రంధ్రాలను తెరిచి శ్వాస తీసుకునేలా చేయడంలో సహాయపడతాయి. కాబట్టి అల్లం టీ తాగడం వల్ల జలుబు, సర్వికల్ ఇన్‌ఫ్లమేషన్ వంటి సమస్యలు తగ్గుతాయి. అయితే చలికాలంలో ముక్కు పూసుకుపోయినప్పుడు ఎన్ని మందులు వేసినా 1, 2 రోజుల్లో అసలు సమస్య తగ్గిపోదు. కానీ ఈ హోమ్ రెమెడీస్ సహాయంతో మీరు చలికాలంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సహజ ఔషధాలు, ఆయిల్స్, టీలు, స్టీమ్ థెరపీ ఇవన్నీ కూడా త్వరగా ఉపశమనాన్ని అయితే వస్తాయి. ఇవన్నీ మీరు ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చనమాట.